ప్రజలకు మేలు చేసే విధంగా జనసేన మేనిఫెస్టో ఉంటుందన్నారు ఆ పార్టీ నాయకులు. జనసేన సిద్ధాంతాలు, పార్టీ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ప్రచార రథమును ప్రారంభించారు. 14న నిర్వహించే జనసేన బహిరంగ సభకు జనసైనికులు భారీగా తరలిరానున్నట్లు తెలిపారు. అనంతపురంలోని జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశమై కార్యకర్తలతో పలు కీలక అంశాలు చర్చించారు. బహిరంగ సభ చాలా బ్రహ్మాండంగా ఉండిపోతుందండి. ఈరోజు మొత్తం అందరూ ఇక్కడ కలిసాము. అనంతపురం జిల్లా మొత్తం అందరూ ఇక్కడ కలిసాము. ఎలా వెళ్ళాలి, ఎలా సేఫ్గా వెళ్ళరా, ఎందుకంటే పార్టీ నుంచి కూడా మాకు కొన్ని ఇవి ఉన్నాయి, కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఎలా వెళ్ళాలి, ఎలా సేఫ్గా రావాలి, అక్కడ ఎలా చేస్తాం. ప్లస్ అక్కడ సభలో కూడా మా నాయకుడు మా పార్టీ మేనిఫెస్టోని చెప్తున్నారు. మీరు మొన్నే చూసారు, రైతులకి పర్ ఎకరా పర్ ఈచ్ ఎకర్ 8,000 రూపీస్ అని చెప్పి అనౌన్స్ చేశారు. అలాంటి డిఫరెంట్ అవి ఉండబోతున్నాయి మేనిఫెస్టోలో. సో చాలా బ్రహ్మాండంగా జరగబోతుంది మేనిఫెస్టో. ప్లస్ అదే రకంగా ఇప్పుడు మన జిల్లా చూసుకుంటే 14 నియోజకవర్గాలు దాదాపుగా ఒక 5-6 సీట్లు మేము ఖచ్చితంగా కొట్టుకెళ్తాము. ఎందుకంటే మార్పు అనేది చాలా బాగా జరుగుతుంది. చాప కింద నీరులాగా పోతుంది జనసేన పార్టీ అనేది. మీరు చూసారు, 175 నియోజకవర్గాలకి 2,500 అప్లికేషన్ దాకా ఇచ్చారు మొత్తము. సో మార్పు అనేది మీకు అర్థం కావాలి ఎలా జరుగుతుంది. మార్చి 14 బహిరంగ సభ. 2019లో రాజకీయంగా సమూలమైన మార్పులు జరగబోతున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశయంతో అయితే పార్టీ స్థాపించినారో యువతలో కానీ, మహిళల్లో కానీ, రైతుల్లో కానీ ఈరోజు మొత్తం విద్య, వైద్యం రెండు కూడా టోటల్గా రాష్ట్రంలోనే దేశంలోనే వ్యాపారం అయిపోయిన ఈ కాలంలో ముఖ్యంగా మేనిఫెస్టోలో రైతులకైతే ఏమి, విద్యా వైద్యం మీద దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా యువత ఎలాగైతే ఈ చిన్న పరిశ్రమలు లేక వలసపోతున్నాయో, విద్యా వైద్యం వ్యాపారం అయిపోయిన తర్వాత ఈ మొత్తం ఒక చదువుల కోసమే మధ్యతరగతి కుటుంబాలని కూడా అప్పుల పాలైన పరిస్థితి నుంచి కూడా రాబోయే కాలంలో మంచి చదువులు, మంచి వైద్యము పేద ప్రజలకు అందాలని చెప్పేసి ఆయన ఏ ఆశయాలతో అయితే పార్టీ ఆశయాలు మేనిఫెస్టో తెస్తున్నారో అవన్నీ కూడా మేము పల్లెకి ప్రతి గ్రామానికి ప్రజలకు Please subscribe New Waves.